బోర్డు కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా నాన్న? ఎస్ ఆర్ నో? నాన్న బోర్డు కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఎవరో ఒక రెస్పాండ్ ఇవ్వండి. రెస్పాండ్ అవ్వండి. కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? సరే ఓకేనా? ఇవాళ వర్క్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఇవాళ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీకు వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను ఇవాళ. అది ఈజీగా ఉంటుంది. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. ఓకే, వర్క్ పవర్ ఎనర్జీ. సో ఈ కాన్సెప్ట్స్ చూసేద్దాం. బ్లాక్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నార్మల్గా వర్క్ కాన్సెప్ట్ చూసేసుకుంటే మనకు వర్క్ అనేది ఎలా డిఫైన్ అవుతుందో ఒకసారి చూద్దాం. వర్క్, సో వర్క్ డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో సపోజ్ ఒక వుడెన్ ప్లాంక్ ఉంది ఇక్కడ. సో దీని మాస్ వచ్చేసి ఎం. ఓకే, దీని మాస్ వచ్చేసి ఎం. సో దీని మీద నేను ఏం చేస్తాను? ఫోర్స్ అప్లై చేస్తాను. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తాను. సో ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయడంతో అది సమ్ ఒక డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఎస్ అనే డిస్టెన్స్ ఆర్ ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ చేసింది. ఓకే, సో ఈ ఫినామినాన్ని మనం వర్క్ డన్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తామో, అప్లై చేయడంతో మనకు డిస్ప్లేస్మెంట్ అక్కర్ అవుతుందో ఆబ్జెక్ట్లో, సో అప్పుడు దాన్ని మనం వర్క్ డన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? వర్క్ డన్ మనం ఎలా రాసుకోవచ్చు? వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్స్ లో జనరల్ కన్సిడరేషన్ లో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మాక్సిమం వస్తుంది, అంటే వర్క్ డన్ అనేది మాక్సిమం ఉంటుంది. సో వర్క్ డన్ మాక్సిమం అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ఒక యాంగిల్, ఇక్కడ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. ఓకే, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ మనం ఏమంటాం? కాస్ థీటా లా తీసుకుంటాం. ఎందుకు కాస్ థీటా తీసుకుంటాం? సో ఇక్కడ మనకు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యలో యాంగిల్ ఎంత? 0. ఓకే, ఒకవేళ కాస్ 0 ఈక్వల్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? వర్క్ డన్ ఏమవుతుంది? డబ్ల్యూ ఈక్వల్స్ ఎఫ్ ఇంటూ ఎస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇది మ్యాక్సిమం వర్క్. దీనికంటే ఇంకా ఎక్కువ వర్క్ అనేది మనకు కాదు. ఓకే, దీనికంటే ఎక్కువ వర్క్ మనకు కాదు. ఓకే, సో ఈ కాన్సెప్చువాలిటీని బేస్ చేసుకొని, వర్క్ కాన్సెప్చువాలిటీని బేస్ చేసుకొని, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని వర్క్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఓకే, వర్క్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ 0 ఉంటే, 0 degrees ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తాం డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా. సో కాస్ థీటా ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, కాస్ 0. సో అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ 1. సో అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఓకే, సో డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం? పాజిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. పాజిటివ్ వర్క్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ టు ఒకవేళ 90 degrees ఉంది అనుకోండి.
సో అప్పుడు ఏమవుతుంది డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ 90. సో అప్పుడు ఏమవుతుంది కాస్ 90 వాల్యూ ఏమవుతుంది 0, ఎఫ్ ఇంటూ ఎస్ 0. సో అప్పుడు ఏమవుతుంది డబ్ల్యూ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏమంటాం జీరో వర్క్ అని చెప్పేసి అంటాం, జీరో వర్క్. ఓకే, సో పాజిటివ్ వర్క్ ఎగ్జాంపుల్ ఏంటి, నార్మల్గా మనం ఏదైనా బుక్ మూవ్ చేస్తే దాన్ని పాజిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. ఓకే, నార్మల్గా మనం బుక్ మూవ్ చేస్తే వచ్చేదాన్ని మనం పాజిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఒక్క నిమిషం. సో ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఇది మొత్తం పాజిటివ్ వర్క్ కిందకి వచ్చేస్తుంది, ఇది మొత్తం పాజిటివ్ వర్క్ కిందకి వచ్చేస్తుంది. అదే మనకు జీరో వర్క్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా మన మొబైల్ అనేది మన ఫోన్ మొబైల్ ఉంది, అది మన పాకెట్లో ఉంది, మొబైల్ ఇన్ పాకెట్. ఓకే, మొబైల్ పాకెట్లో ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్లో మనం ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ డ్రా చేస్తాను. సో మనం ఏంటంటే ఇలా మూవ్ అవుతాం, మొబైల్ మన పాకెట్లో ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంటుంది. బట్ ఏంటంటే ఫోర్స్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది, ఫోర్స్ అనేది డ్యూ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది, యాక్సలరేషన్ అనేది 90 degrees ఉంటుంది. సో దీన్ని మనం జీరో వర్క్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వర్క్ డన్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాయడం, ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని నేను మూవ్ చేస్తున్నాను. సో ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేస్తాను ఎఫ్ఎస్ తోటి. సో ఎఫ్ఎస్ తోటి మూవ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. బట్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. అంటే ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ టు 180 degrees అవుతే సో వర్క్ ఏమవుతుంది, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ 180. సో కాస్ 180 వాల్యూ ఎంత, -1. సో -1 అంటే ఏమవుతుంది, డబ్ల్యూ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్. సో దీన్ని ఏమంటాం నెగిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం, నెగిటివ్ వర్క్. సో నెగిటివ్ వర్క్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఇది ఫ్రిక్షనల్ వర్క్, ఫ్రిక్షన్. ఓకే, నెగిటివ్ వర్క్ కి ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్. ఓకే, ఇక ఇక్కడ వరకు ఓకేనా, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా, ఇక్కడ వరకు ఓకే కదా, ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇదంతా టోటల్, ఇది మొత్తం వర్క్ కాన్సెప్ట్ నాన్న, ఇది మొత్తం వర్క్ కాన్సెప్ట్. సో దీంట్లో మనకు యాంగిల్ ఇఫ్ ఇన్ కేస్ 0 ఉంటే ఏమవుతుంది, యాంగిల్ ఇఫ్ ఇన్ కేస్ 90 ఉంటే ఏమవుతుంది, యాంగిల్ ఇఫ్ ఇన్ కేస్ 180 ఉంటే ఏమవుతుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ వర్క్ లో మనకు వర్క్ కాన్సెప్ట్ అయిపోయింది. సో వర్క్ ని మనం చేయాలంటే మనకి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. వర్క్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఎనర్జీ. ఓకే, సో ఎనర్జీ. సో ఈ ఎనర్జీ మనకి ఎలా ప్రాసెస్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఎలా మనకు ప్రాసెస్ అవుతుంది, ఒకటి డ్యూ టు ఇట్స్ పొజిషన్, ఓకే. ఇంకొకటి ఏంటి, డ్యూ టు ఇట్స్ వెలాసిటీ, సో డ్యూ టు పొజిషన్ తోటి మనకి ఎలా అక్కర్ అవుతుంది ఎనర్జీ. సపోజ్ మనం ఇది నేను ఎరేజ్ చేస్తాను, డ్యూ టు పొజిషన్ చూస్తాం. సో డ్యూ టు పొజిషన్ ఒకటి చూస్తాం. సో డ్యూ టు పొజిషన్ మనకి ఎలా అక్కర్ అవుతుంది, సపోజ్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఒక
స్ట్రెయిట్ లైన్ ఉందా? ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో సపోజ్ ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రోలింగ్ బాల్ పెట్టేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టాప్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న ఈ పిన్ అనుకోండి, లేదంటే బ్లాక్ అనుకోండి. బ్లాక్ ని మనం పెట్టేసాం. ఇక్కడ ఈ బాల్ ఉంది కదా, సో బాల్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. ఎప్పుడు మూవ్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఇది తీసేస్తామో, ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ని తీసేయడంతో ఇది రోల్ అవుతుంది. బ్లాక్ ని తీసేయడంతో అది రోల్ అవుతుంది, డౌన్ కి రోల్ అవుతుంది, డౌన్ కి రోల్ అవుతుంది. ఓకే, సో ఎలా రోల్ అవుతుంది, డ్యూ టు ఇట్స్ పొజిషన్ వల్ల రోలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ అది ఒక తక్కువ హైట్ లో ఉందనుకోండి, సో సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మనకు తక్కువ వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ రోల్ అవుతుంది, తక్కువ స్పీడ్ తోటి రోల్ అవుతుంది. ఓకే, సో ఈ ఫస్ట్ కేసులో ఏమో హై స్పీడ్ ఉంటుంది. సో సెకండ్ కేసులో ఏమవుతుంది, ఇక్కడ దీన్ని తీసేయడంతో, ఒక్క నిమిషం, దీన్ని తీసేయడంతో ఏమవుతుంది, ఇక్కడ లెస్ స్పీడ్ వస్తుంది. ఓకే, స్పీడ్ అనేది లెస్ ఉంటుంది. ఎందుకు లెస్ ఉంటుంది, ఇక్కడ ఒక నిమిషం వేరే కలర్ వేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ హైట్ ఉంది కదా, హైట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హైట్ అనేది తక్కువ ఉంటుంది. హైట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హైట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి సో దట్ ఆ డిఫరెన్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ రోల్ అవుతుంది. సో మనకి ఎక్కువ హైట్ ఉంటే ఏం బెనిఫిట్ అవుతుంది, గ్రావిటేషనల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, హై ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను రాస్తాను, హైట్ ఈస్ ప్రపోర్షనల్ to gravitational pull. ఓకే, సో హైట్ ఈస్ ప్రపోర్షనల్ టు గ్రావిటేషనల్ పుల్. సో హైట్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఏమిటి, గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది. సో గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, గ్రావిటేషనల్ పుల్ ఈస్ ప్రపోర్షనల్ టు ఫోర్స్. గ్రావిటేషనల్ పుల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఫోర్స్. అది ప్రపోర్షనల్ కాదు, గ్రావిటేషనల్ పుల్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. అది ఆ ఫోర్స్ వల్ల మనకి ఏం ప్రాసెస్ అవుతుంది, ఈ ఫోర్స్ వల్ల మనకి ఏం అక్కర్ అవుతుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఎనర్జీ. ఓకే, సో దీన్ని మనం ఈ కాన్సెప్ట్ ఇలా మనకు ఎనర్జీ అక్కర్ అవుతే దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే నేను స్క్రీన్ ని మూవ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరైనా ఒకరు. వినిపిస్తుందా వినిపించట్లేదు, అది ఒకటి రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో నెక్స్ట్ సపోజ్ మనకి ఇంకో రీజన్ వల్ల కూడా మనకు ఎనర్జీ ప్రాసెస్ అవుతుంది. సో అది ఎలా ప్రాసెస్ అవుతుంది, డ్యూ టు వెలాసిటీ. సో డ్యూ టు ఇట్స్ వెలాసిటీ ఎలా ప్రాసెస్ అవుతుంది ఎనర్జీ ఒకసారి చూద్దాం. సో సపోజ్ ఏదన్నా ఒక కార్ ఉంది, లేకపోతే ఏదన్నా ఒక కార్ అనుకోండి, ఇక్కడ ఒక కార్, ఈ కార్ ఇక్కడ నాకు ప్రాపర్గా డ్రా చేయలేదు. సో ఇక్కడ కార్ ఉంది. సో ఈ కార్ ఏమవుతుందంటే మూవ్ అవుతుంది, సమ్ వెలాసిటీ v అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది, సమ్ ఫైనైట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే
ఇక్కడ ఒక వాల్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక వాల్ ఉంది, ఓకే, ఇక్కడ ఒక వాల్ ఉంది. సో ఈ వాల్ని ఇట్ కెన్ బ్రేక్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళ థిక్నెస్ బట్టి థిన్ వాల్ అనుకుంటే బ్రేక్ చేస్తుంది, థిక్ వాల్ అంటే కొంచెం కష్టం అవుతుంది. అది దేనిపైన డిపెండ్ అవుతుంది? వెలాసిటీ పైన. సో అది ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. వెలాసిటీ అనేది, వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు బ్రేకేజ్. ఓకే, సో వెలాసిటీ ఎక్కువ ఉందంటే మనకి ఇక్కడ బ్రేకేజ్ అనేది ఎక్కువ అవుతుంది, బ్రేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ వెలాసిటీ ఎక్కువ ఉంటే మనకి బ్రేకేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అదే వెలాసిటీ తక్కువ ఉందంటే బ్రేక్ అనేది కాలేదు. వాల్ థిక్నెస్ పక్కన పెట్టాలి. ఇక్కడ మనం ఓన్లీ కార్ వెలాసిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. మిగిలిన పారామీటర్స్ మనకు అవసరం లేదు. వెలాసిటీ ఎక్కువ ఉందంటే ఇక్కడ బ్రేకేజ్ ఎక్కువ అక్కర్ అవుతుంది. బ్రేకేజ్ ఎలా అక్కర్ అవుతుంది? బ్రేక్ అనేది ఎలా అవుతుంది వాల్ పైన? సో దాని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. ఫోర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎనర్జీ. ఫోర్స్ తోటి మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఒకటి డ్యూ టు ఈ వెలాసిటీ తోటి మనకి ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో ఇది డ్యూ టు ఇట్స్ పొజిషన్, డ్యూ టు ఇట్స్ వెలాసిటీ. ఓకే, డ్యూ టు ఇట్స్ పొజిషన్, డ్యూ టు ఇట్స్ వెలాసిటీ. ఈ రెండు కంప్లీట్ అయిపోయి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్. దీని తర్వాత మనకి ఏంటి? సో ఇవి ఎలా ఉంటాయి? మనం ఇక్కడ స్టార్టింగ్ అంటే మనం చూసినాం. ఇక్కడ మనం చూసాం. సో ఇది ఏమంటారు? వర్క్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటి అవన్నీ చూసాం. తర్వాత నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇక్కడ ఒక అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ సో మనకు కైనెటిక్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎలా డిరైవ్ చేయాలి? ఒక్క నిమిషం how to derive potential energy. ఒక్క నిమిషం నాన్న. how to derive potential energy. సో పొటెన్షియల్ ఎనర్జీని మనం ఎలా డిరైవ్ చేయాలి? సో డిరైవ్ చేయాలంటే మనకి ఏంటి? మనకు కొన్ని ఎనర్జీని మనం ఎప్పుడు దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎనర్జీని డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. We can't derive energy directly. మనం ఎనర్జీని డైరెక్ట్ గా మనం డిరైవ్ చేయలేం. మరి ఎలా డిరైవ్ చేయొచ్చు? we can find out the work done. So we can find out the work done. So that work done gives us energy. ఓకే, సో మనకు డైరెక్ట్ గా రాదు నాన్న. ఓకే, ఈ ఎనర్జీని మనం క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్
ఆబ్జెక్ట్కి అంత ఎనర్జీ రావడం కోసం ఇంత వర్క్ చేస్తాం, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి వచ్చేస్తాయి డైరెక్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ ఇక్కడ ఇది గ్రౌండ్ అనుకోండి, ఇది గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి ఒక బుక్ ఉంది, లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో దాని మాస్ ఏం. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పైన ఇట్లా ప్లేస్ చేస్తాను, పైకి తీసుకెళ్ళాను, ఒక సమ్ హైట్ లో ఇట్లా పైకి తీసుకొచ్చాను. అప్పుడు కూడా దాని మాస్ ఎన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో అది ఎంత హైట్ మూవ్ అయింది, హెచ్ అనే హైట్ మూవ్ అయింది, అంటే హెచ్ అనే హైట్ వరకు తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళినప్పుడు అది నార్మల్ పైకి వెళ్ళదు కదా, నార్మల్ అయితే పైకి వెళ్ళదు. సో దాని మీద అగెనెస్ట్ గా ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏం ఫోర్స్ అది, ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? యాక్సలరేషన్ దట్ ఈస్ నెగిటివ్. అగెనెస్ట్ యాక్సలరేషన్ యాక్ట్ అవుతుంది, అగెనెస్ట్ గా యాక్సలరేషన్ యాక్ట్ అవుతాయి కింద నుంచి పైకి మన ఆబ్జెక్ట్ ని పైకి తీసుకెళ్ళినప్పుడు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ఫైనల్ ఎం అని చెప్పేసి ఉంది కదా, ఒక్క నిమిషం, ఇక్కడ ఫైనల్ ఉంది కదా, ఈ ఫైనల్ ఎం దగ్గర సో ఈ ఫైనల్ ఎం దగ్గర ఇక్కడ, సో ఇక్కడ మనకి ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎనర్జీ మనకు రాదు, బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్. సో వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, W ఈక్వల్స్ టు F ఇంటూ S. ఓకే, సో ఇక్కడ ఎస్ అంటే ఎంత, ఎస్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. ఎస్ ఈక్వల్స్ టు హెచ్. అండ్ ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ మనకు తెలియదు, ఇక్కడ ఫోర్స్ అనే పారామీటర్ లేదు, బట్ ఏంటి మనకు తెలుసు, ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మాస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, యాక్సలరేషన్ ఎలా ఉంది, -g. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, W ఈక్వల్స్ టు ఫోర్స్ అంటే ఏమవుతుంది, m ఇంటూ -g ఇంటూ, ఒక్క నిమిషం, m ఇంటూ -g ఇంటూ h. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, -mgh అని చెప్పేసి వస్తుంది. ఇదేంటంటే వర్క్ డన్. అదే మనకి ఎనర్జీ కావాలనుకుంటే మనం ఏం చేయాలి, వర్క్ డన్ ని మాడ్ తీసుకోవాలి, వర్క్ డన్ కి మాడ్ తీసుకోవాలి. ఒక్క నిమిషం, వర్క్ డన్ ఉంటుంది కదా, సో దానికి మాడ్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, -mgh. సో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఈక్వల్స్ టు mgh అని చెప్పేసి వస్తుంది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. క్లియరా? నెక్స్ట్, సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్, మనం వర్క్ ని డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయలేం, వర్క్ అనేది మనకు డైరెక్ట్ గా రాదు. సో సారీ, ఎనర్జీ అనేది డైరెక్ట్ రాదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఒక వర్క్ డన్ ఆబ్జెక్ట్ మీద అయిన వర్క్ డన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సపోజ్ ఇక్కడ ఒక సపోజ్ ఇక్కడ ఒక రోలింగ్ ఆబ్జెక్ట్ ఉంది, దీని ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు v అనుకోండి, ఎందుకంటే డెరివేషన్ లో ఇలానే ఇస్తారు.
ఈక్వల్స్ టు బి. ఇనీషియల్ వెలాసిటీ ఏంటంటే బి ఇక్కడ. సో ఇది మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతుంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంకొక 10 minutes ఉంది, ఇది అయిపోయాక మళ్ళీ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక 10 minutes తర్వాత కరెక్ట్ ఒక 5 minutes అవి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. సో మూవ్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను, దీనికి అగేనెస్ట్ గా ఈ బాల్ ని ఆపడానికి నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఫోర్స్ అప్లై చేస్తే అది ఇక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడికి ఒక పాయింట్కి వచ్చి ఆగింది. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎస్ అనుకుందాం, ఎస్. ఓకే, సో దీని మాస్ ఇనిషియల్ ఏముంది, ఫైనల్ కూడా ఏముంది. సో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకోండి ఫైనల్ వెలాసిటీ ఏంటి v. ఓకే, సో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసింది ఏంటి, వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఎస్ అంటే ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం, బట్ ఫోర్స్ అంటే మనకు తెలియదు. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ అనుకుందాం, బట్ ఫోర్స్ అంటే ఏంటి, మాస్ టైమ్స్ యాక్సలరేషన్. బట్ ఎం అంటే కాన్స్టెంట్, బట్ యాక్సలరేషన్ తెలియదు. సో కాబట్టి యాక్సలరేషన్ కోసం మనం ఏం చేయాలి, సెకండ్ లా ఆఫ్ కైనెమాటిక్స్. సెకండ్ లా ఆఫ్ కైనెమాటిక్స్ ని యూజ్ చేస్తే మనకు అప్పుడు యాక్సలరేషన్ వస్తుంది, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఇక్కడ మనకు v అంటే ఫైనల్ వెలాసిటీ 0 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, v స్క్వేర్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ v స్క్వేర్, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ v స్క్వేర్. క్లియర్? తర్వాత ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ s. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, a కావాలి. సో a ఈక్వల్స్ టు మైనస్ v స్క్వేర్ బై 2s వచ్చిందా. సో ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నాను, తీసుకెళ్ళి ఇందులో ఫోర్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో ఫోర్స్ లో సబ్స్టిట్యూట్ చేసి తర్వాత దీన్ని డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, డైరెక్ట్ రాసేద్దాం. డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే మనకి ఎంత, ఎం ఇంటూ ఏ అంటే ఎంత, మైనస్ వి స్క్వేర్ బై 2s ఇంటూ ఎస్ అంటే ఎస్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం వి స్క్వేర్ బై 2, ముందు మైనస్ సైన్ వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఎనర్జీ కావాలంటే మనం ఏం చేయాలి, వర్క్ దాన్ని మాడ్ చేయాలి, మైనస్ ఎంవి స్క్వేర్ బై 2. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, సో ఇది కైనెటిక్ ఎనర్జీ డెరివేషన్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం, చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం, ఎందుకంటే 10 minutes ఉంది. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఏంటంటే ఒక మాస్, క్వశ్చన్లో ఏమి ఇస్తాడు, మాస్ ఈక్వల్స్ 50 kgs అని చెప్పేసి ఇస్తాడు, అది ఎంత దూరం ట్రావెల్ అయింది అని చెప్పేసి ఇస్తాడు. హెచ్ అనుకోండి, ఆర్ ఎల్స్ డిస్ప్లేస్మెంట్ అనుకోండి, అదొక 10 meters ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ నుంచి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, వర్క్ డన్. సో ఇక్కడ నుంచి మనకు డబ్ల్యూ, ఒక నిమిషం, సో ఇక్కడ నుంచి డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కైనెటిక్ ఎనర్జీ రాదు మనకి, ఇక్కడ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే వస్తాయి. పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే వస్తాయి, ఒకవేళ వెలాసిటీ ఇచ్చినప్పుడు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బ్లాంక్ తీసేసుకోండి. సో మనకు తెలిసింది డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు, సో యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి కాస్ యాంగిల్ కంపల్సరీ 0 అని అనుకుంటాం, కాస్ థీటా. సో ఎఫ్ అంటే 50, ఎఫ్ అంటే 50నా, 50 కాదు,
వాడు అక్కడ ఇచ్చింది ఏంటి, మాస్, ఓన్లీ మాస్ ఇచ్చాడు. సో కాబట్టి 50 ఇంటూ ఎఫ్ అంటే ఏంటి, ఎం ఇంటూ ఏ. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎం ఇంటూ ఏ. ఎం అంటే 50, ఏ అంటే మనం మ్యాథమెటికల్ పర్పస్లో 10 అని చెప్పేసి తీసుకుంటాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 అని తీసుకుంటాం. ఓకే, ఇంటూ హైట్ ఎంత 10 ఇంటూ కాస్ 0 అంటే 1. సో ఇక్కడ నుంచి మనకు 5000 జౌల్స్. ఓకే, ఇది వర్క్ డన్. ఇది వర్క్ డన్ ఫార్ములా. ఓకే, వర్క్ డన్ ఫార్ములా, ఇది వర్క్ డన్ కాన్సెప్ట్. ఇది ఇక్కడ నుంచి వచ్చింది మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నార్మల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, నార్మల్ వర్క్ డన్ ఎప్పుడు చేసినా కదా పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఈక్వల్స్ టు ఎంజిహెచ్. సో ఎం అంటే ఏంటి, ఇక్కడ 50, జి అంటే 10, హెచ్ అంటే 10. ఓకే, సో ఈక్వల్స్ ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, 5000 జౌల్స్. ఓకే, రెండు సేమే. ఓకే, నార్మల్ ఎప్పుడైనా వర్క్ డన్ అడిగిండు అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ కిందకే వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ కిందకి రాదు. క్లియరా, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, ఫైన్. నెక్స్ట్ మనకు యాక్చువల్గా 3 minutes ఉంది. నేను ఒక పని చేయండి, మీరు లెఫ్ట్ కండి, లెఫ్ట్ అయ్యి కరెక్ట్ ఒక 2 minutes. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4:38 అవుతుంది. 4:45 వరకు మళ్ళీ జాయిన్ కండి. ఓకే, నేను లీవ్ చేస్తున్నాను, మళ్ళీ జాయిన్ కండి. 4:45 వరకు అంతా జాయిన్ కండి.